అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు మన రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ అధికారి. గత 5 సంవత్సరాలు కూడా ఆయన ప్రభుత్వ కక్ష సాధింపుల కారణంగా అలా చెప్పడానికి మనం ఏం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే క్యాట్ తీర్పు ఇచ్చినా సరే ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. 2 సార్లు ఒకే కారణంతో సస్పెండ్ చేశారు. క్యాట్ తప్పు పట్టింది, హైకోర్టు తప్పు పట్టింది. అయినా సరే పోస్టింగ్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. సో దీనిలో ప్యూర్లీ కక్ష సాధింపు కనిపిస్తుంది. సో ప్రభుత్వ కక్ష సాధింపులకు గురైన అధికారి ఆయన ఈరోజు విజయవాడలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎంతైనా ఆయన ఏ పోస్టింగ్లో ఉన్నా డీజీపీ ర్యాంకే అయింది. సో ఈరోజే ఆయన పోస్టింగ్ స్వీకరించి మళ్ళీ ఈరోజే పదవి విరమణ చేశారు. అందుకే ఒక కొత్త డీజీపీ రాక పోక ఒకే రోజు జస్ట్ 4 hours ఆయన బాధ్యతలు తీసుకోవడం, ఒక 4-4.5 గంటలు పనిచేశారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా రిటైర్ అయిపోయారు. సో ఆయనకి ఘన స్వాగతం పలికారు. మీరు పక్కన వీడియో అది ప్లే అవుద్ది చూడొచ్చు. సో ఆయనకు ఆ ఆఫీస్లో స్టాఫ్ కూడా ఘన స్వాగతం పలికారు. పూర్తి స్థాయిలో ప్రోటోకాల్కి ఎక్కడా భంగం కలగకుండానే స్వాగతం పలికారు. సో ఆయన మాట్లాడారు కూడా. ఆయన ఏమన్నారంటే, బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారు కృతజ్ఞతలు. ఇవాళ నా పదవి విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏవైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయకూడదు. విధుల్లో చేరాను. నేను ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి అని చెప్పారు. యూనిఫామ్తో పదవి విరమణ చేయడం నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నాను అన్నారు. సో ఒక పోలీసు ఉన్నతాధికారికి యూనిఫామ్తో పదవి విరమణ చేసే అదృష్టం దక్కింది. ఆ మాత్రం అదృష్టమైనా దక్కింది. యాక్చువల్లీ ప్రతి పోలీసులకి ఏంటి అత్యున్నత స్థాయి డీజీపీ. సో ఐపీఎస్లు అన్నాక ప్రతి ఐపీఎస్ కూడా డీజీపీగా రిటైర్ అవ్వాలని కోరుకుంటారు. ప్రతి న్యాయవాది కూడా ప్రతి న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు సీజేఐగా రిటైర్ అవ్వాలని కోరుకుంటారు. సో ప్రతి పొలిటీషియన్ కూడా సీఎం స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు రాష్ట్ర స్థాయిలో అయితే. అలా ప్రతి ఒక్కదానికి ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది. సో అలాగే ఐపీఎస్ అధికారికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంది, సర్వీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే కేవలం ఒక పార్టీ కక్ష సాధింపుల కారణంగా రాజకీయ కోణంలో ఆయన బలయ్యారు. నిజంగా ఆయన విషయంలో దురదృష్టమే ఒక రకంగా. అంటే ఊహించనిది. మేబీ దేశంలో ఎక్కడ కూడా ఇలా జరిగి ఉండదు. ఒక ఐపీఎస్ అధికారికి 5 సంవత్సరాల పాటు పోస్టింగ్ లేకుండా చేసి కేవలం రిటైర్ అయిన రోజు కొన్ని గంటల ముందు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి అదే రోజు రిటైర్ అవ్వడం బహుశా ఎవరికి ఉండదు. అందుకే ఒకవేళ ప్రభుత్వం మారితే, టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు ఏ పోస్టింగ్ ఇచ్చినా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కేవలం వైసీపీ వాళ్ళ తప్ప, వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా తప్ప ఇంకెవరు కూడా ఆ విషయంలో అబ్జెక్షన్ చేయరు. న్యూట్రల్ వర్గాలు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల సింపథెటిక్గా ఒక రకంగా సానుకూలంగానే ఉన్నారు. న్యూట్రల్ వర్గాలు, 2 పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల సానుకూలంగానే ఉంటారు, సింపతిగానే ఉంటారు. ఎందుకంటే చూశారు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు పరిస్థితి అంతా. సో అందుకే ఆయన కెరీర్కు ఈరోజే ముగింప, లేదంటే మళ్ళీ ఏమైనా కొనసాగింపు ఉంటుందా కొత్త ప్రభుత్వం వచ్చాక అనేది చూద్దాం.